ల్యాండ్ ఇప్పుడు ఆ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఉండేది నువ్వు అన్నట్టు. 4 ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు 2.5 లక్షలకి ఎకరం కొన్నాను. 2.5 acres 2.5 lakhs 2012 2.5 లక్షలు కొన్నాను. బిలకల్ అనే విలేజ్ దగ్గర, పేరు కూడా చెప్తా. అరటి తోట కొన్నాను. అరటి తోట ఉండింది అందులో. 8 బోర్లు వేస్తే పడలేదు. నాకు 4 ఎకరాలు అమ్మారు, 2 ఎకరాలు అలా ఉంచుకున్నారు. అందులో బోర్ ఉంది. నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం. సో అరటి తోట వారంకి 8,000 9,000, 10 రోజులకి 15 రోజులకి కాపు వచ్చేది. అంటే నెలకు అప్పుడే నాకు 30,000-40,000 వచ్చేది. సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు, పందాలు వేసారు ఇటు అటు, కోడి పందాలు వేసినట్టు. ఏమంటే 8 బోర్లు పడలే. నేను వెళ్ళి బోర్ వేస్తే టక్కుమని పడింది. లక్ష్మీదేవమ్మ అన్నారు నన్ను ఊర్లో అందరూ. అయింది నిజమే, నేను లక్ష్మీదేవి మా ఇంటికి కానీ ఎక్కడన్నా. అట్లా నేను ఏదైనా అనుకున్నా, నేను నోటితో అన్నా, ఏదైనా చేసిన జరిగాయి. సో అలా పడ్డది. నేను పడుతుంది అనుకున్నది పడింది. సో అది అయింది. ఆ తర్వాత నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి వైజాగ్లో ఒకటి కొనుక్కున్నా. రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు. ఎవరికో అమ్ముతున్నాడు, ఊరుకోవచ్చు కదా. నేను కిందది కూడా ఎవరైతే ప్లేస్ ఓనర్ 4 కూడా అంతే, మొత్తం 240 పెద్ద 3 నావి అయిపోతాయని ఆశ పట్టింది. ఊరుకోకుండా, అంటే మనకు పోవాలని రాసి పెట్టుంటే ఎవడైనా